మీరు సెట్ చేయడం అయితే సపోజ్ ఒక 15-20 డేస్ పట్టిందనుకుందాం. అందులో హార్డ్‌లీ ఒక 5-10 డేస్ షూట్ ఉంటుంది. కానీ మధ్యలో మళ్ళీ బ్రేక్ వచ్చి అదే సెట్‌లో చేయాలంటే ఆ సెట్‌ని మీరు సెక్యూర్ చేయాలంటే చాలా టెన్షన్ ఉంటది. యెస్. అది ఎంత టైం పడతది? మీరు దాన్ని ఎలా మానిటర్ చేస్తారు? జనరల్‌గా అంటే ఒకసారి సెటప్ చేసినప్పుడు వి విల్ హ్యావ్ ఎ కంప్లీట్ డాక్యుమెంట్ అండి. ఏది ఎక్కడ పెట్టాము, ఇక్కడ ఏ బోర్డ్ పెట్టుంది, ఎక్కడ ఏ ప్రాపర్టీ ఉంది అనేది కంటిన్యూటీ ప్రాపర్టీ లాగా మొత్తం మా దగ్గర టెంప్లేట్ ఉంటుంది. సో, కమింగ్ టు ద ఫ్యాక్టర్ సెటప్ చేయటం, మళ్ళీ రీసెటప్ చేయటం ఈజీ అండి. బికాస్ ఫస్ట్ క్రియేట్ చేసింది మనమే కాబట్టి. బట్ ప్రాబ్లమ్ మైట్ కమ్ ఇస్ ఫస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు ఒక ఖర్చు అయి ఉంటుంది. దాన్ని తీసి మళ్ళీ మనం చేయాలంటే ఇంకోసారి ఇంకో ఖర్చు అవుతుంది. సో, బడ్జెట్ వైజ్ కాస్టింగ్‌లో వైజ్ తేడా వచ్చేది సెటప్‌లు మల్టిపుల్ టైమ్స్ చేయడం వల్ల డిఫరెన్స్ రావచ్చు. అంతేగాని వర్క్ చేయడం ఈజీయే. వర్క్ చేయడం ఈజీ. టోటల్‌గా మీకు ఒక్కో సెట్‌కి యావరేజ్‌గా ఎన్ని రోజులు పడుతుందండి? అసలు ఓవరాల్‌గా ప్రొడక్షన్ డిజైనర్‌కి కరెంట్ మార్కెట్‌లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, మాకు 30 డేస్ కావాలంటే 10 డేసే టైం దొరుకుతుంది. దట్ ఈస్ ద కరెంట్ సిట్యుయేషన్. అది బ్లేమ్ చేయడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఆర్టిస్ట్స్ ఉండేసరికి కాంబినేషన్ ఒక 6 ఆర్టిస్టులు ఒకే రోజు కావాలి అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్‌లో మనం అనుకున్న టైంకి దొరకకపోవచ్చు. సో, డెఫినెట్లీ మనం హరీ అప్ చేసి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఫాస్ట్‌గా చేయాల్సిన సిట్యుయేషన్‌లు కూడా ఉంటాయి. సో, సినిమా మొత్తానికి కావాల్సిన సెట్ ముందే ప్లాన్ చేయడం జరిగిద్ది ఆ పర్పస్ కోసమే. ఎప్పుడైనా మనం షూట్ చేసుకోవటం ఈజీ కదా అని. బట్ కొన్ని సార్లు కొన్ని సెటప్‌లు ఏవైతే 1-2 డేస్ అని మీరు అడిగారో అట్లాంటివి తప్పదు. మనం ఒక 20 డేస్ అనుకుంటాం. 10 డేస్‌లో చేయాల్సిన సిట్యుయేషన్‌లు బోలెడొస్తాయి. ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలు ఒక ఎత్తు. ఈ పెద్ది ఒక డిఫరెంట్ జోనర్ ప్లస్ డిఫరెంట్ ఇది మీకు కూడా కొద్దిగా ప్రెస్టీజియస్సే. ఏ రకంగా దీన్ని మీరు ఇది నేను ఊహించిన దానికన్నా బాగుంది, మిగతా సినిమాల కన్నా ఇది డిఫరెంట్ అని చెప్పగలరా? అండి, ఏ సినిమాకి పనిచేసిన ఏ టెక్నీషియను ఈ సినిమా బ్యాడ్‌గా తీయాలి అనుకోరు. ఏ సినిమా టెక్నీషియన్‌ని మనము అనడానికి లేదు. బికాజ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇలా టకటక ఏలి మీద లెక్క పెట్టుకున్న ఫ్యాక్టర్స్ కూడా కాదది. లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో, ఒక సినిమా ఫెయిల్ అయింది విజువల్‌గా లేదా ఒక సినిమాలో బాగా వచ్చిందనే దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, అలా కంపారిజన్ నేను చేయను. ఆ సినిమా కంటే బెటర్, ఈ సినిమా కంటే బెటర్. ఈ సినిమా వైస్ ఈ సినిమా బెటర్ అనే కాదు కూడా బెస్ట్ అనే చెప్తా. బికాజ్ వి డిడ్ బెస్ట్ జాబ్. ఇప్పుడు ఏ సెట్‌లో అయినా గానీ సినిమాలో మీకు అనిపించేది ఏదున్నా కూడా ది బెస్ట్ అచీవ్ చేయడానికే ట్రై చేశాం. నేను ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. విజువల్‌గా మీకు అవన్నీ క్లియర్‌గా సినిమాలో కనిపిస్తాయి. సో, ఈ సినిమా విల్ స్టాండ్ ఔట్ ఫర్ ష్యూర్. మిగతా సినిమాలతో కంపారిజన్ చేసి ఇది బెటర్, ఇది తక్కువ అని మాట్లాడడానికి కుదరదు.